హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటంటే అందరూ కూడా నాకు లాస్ట్ లైవ్లో కామెంట్ చేశారు కదా హైడ్రాలిక్స్ అయితే చెప్పమని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే హైడ్రాలిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ, సో నా దగ్గర ఉన్న షార్ట్ ఆన్సర్స్ని, ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ని నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇందులో ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ అనమాట, ఓకేనా? ప్రీవియస్ పేపర్స్ షార్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో, షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఎందుకంటే మనకున్న ఈ సిచ్యువేషన్లో రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నా దగ్గర ఉన్న మెటీరియల్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మనకి ఒక 1 వీక్ టైం అయితే ఉంది కదా. సో ఈ షార్ట్ ఆన్సర్స్ మీకు దేనికైనా ఫైనల్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఇంక లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ న్యూమాటిక్స్ అనొచ్చు, లేకపోతే ఇంకేమైనా అంటే మనకి ఇంకో సబ్జెక్ట్ కూడా యాడ్ అయింది కదండి, హైడ్రాలిక్స్ అని చెప్పేసి. ఏదైనా కూడా కామన్ అన్నమాట, కామన్ సిలబస్సే ఉంటుంది మనకి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ ద ఫాలోయింగ్: మాస్ డెన్సిటీ, క్యాపిలరీ ఫ్లూయిడ్ అండ్ వేపర్ ప్రెజర్. ఇక్కడ మనకి ఫ్లూయిడ్స్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి కదండి, ఫస్ట్ లెసన్ నుంచి మనకి అడగటం అయితే జరిగింది. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ దానికి మాస్ డెన్సిటీ ఆఫ్ ఏ ఫ్లూయిడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. నెక్స్ట్ సెకండ్ క్యాపిలరీ. సో క్యాపిలరీ ఈజ్ ద రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ఏ లిక్విడ్ లెవెల్ ఇన్ ద narrow tube when it is positioned vertically in the liquid. So next is fluid. Fluid is any substance which is capable of flowing. Next, vapor pressure. The vapor pressure is defined as the pressure exerted by the vapor formed at the free surface of a liquid is called vapor pressure. Next question, what is meant by equation of continuity of flow? Write the equation and explain its significance in fluid mechanics. సో మనకి జనరల్గా కొంచెం ఈ ఎక్స్ప్లెనేషన్ అని కానీ లేకపోతే ఏమైనా సిగ్నిఫికెన్స్ కానీ ఇలా కలిపి కూడా మనకి షార్ట్ ఆన్సర్స్లో అడుగుతాడు కాబట్టి మనకి వాట్ ఈజ్ వాట్ అన్నది తెలియాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం చూద్దాం కంటిన్యూటీ ఫ్లో గురించి, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ ఫ్లో గురించి మనం చూద్దాం. వెన్ ఏ లిక్విడ్ ఫ్లో త్రూ ఎనీ పైప్, ద మాస్ ఆఫ్ లిక్విడ్ అట్ ఎనీ క్రాస్ సెక్షన్ మెయింటైన్స్ కాన్స్టెంట్ unless no additional fluid is added to it. It is expressed by an equation m1 by a1 v1 equal to m2 by a2 v2. సో ఇక్కడ ఈ ఫిగర్ అన్నది వేయాలి. సో ఇదొక పైపు, మనకి ఇదో ఫస్ట్ క్రాస్ సెక్షన్, ఇదో సెకండ్ క్రాస్ సెక్షన్. సో వేర్ m1 m2 mass of the liquid flow at 1 section and 2 sections. a1 a2 is the cross sectional area of the pipe at 1 and 2 sections. v1 v2 velocity of flow at 1 and 2 sections. సో మనకి షార్ట్ ఆన్సర్ కాబట్టి ఇలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ హైడ్రాలిక్ గ్రేడియంట్ అండ్ టోటల్ ఎనర్జీ లైన్ అండ్ డ్రా దెమ్ ఫర్ అన్ ఇంక్లైన్డ్ పైప్. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది రిపీటెడ్గా అడుగుతున్నాడు. సో మనకి ఇది ఇక్కడ ఏమన్నాడు, ఇంక్లైన్డ్ పైప్ అన్నాడు కాబట్టి మనం కూడా ఇక్కడ డయాగ్రామ్ ఇంక్లైన్డ్ పైప్లోనే మనం డ్రా చేయాలన్నమాట. ఇది టోటల్ ఎనర్జీ లైన్, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్, సెంటర్ లైన్ ఆఫ్ ది పైప్. ఇక్కడ P/W, ఇది V/2G. సో ఓకే, ఫస్ట్ మనకి ఏం అడిగాడు, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ గురించి మనం రాద్దాం. ఇఫ్ ప్రెజర్ P/omega of the liquid following in a pipe is plotted as a vertical ordinate on the center line of the pipe, then the line joining the top is known as HGL. H అంటే hydraulic, G అంటే gradient, L అంటే line. Next, second, the total energy line. If the sum of pressure head and velocity head, sum of pressure head అంటే మనకి P/W plus
నెక్స్ట్ వెలాసిటీ హెడ్ వచ్చేసరికి v²/2g ఆఫ్ ఏ లిక్విడ్ ఫ్లోయింగ్ ఇన్ ఏ పైప్ ఈజ్ ప్లోటెడ్ యాజ్ వెర్టికల్ ఆర్డినేట్స్ on the center line of the pipe, then the line joining the top is known as TEL. ఓకే, ఈ మధ్యలో నుంచి సెంటర్ నుంచి మధ్యలో ఉంది హైడ్రాలిక్ గ్రాడియంట్ లైన్. ఈ హైడ్రాలిక్ గ్రాడియంట్ లైన్ పైది టోటల్ ఎనర్జీ లైన్. అంటే మనకి ఇక్కడ ప్రెజర్తో పాటు అంటే ప్రెజర్ హెడ్తో పాటు మనకి వెలాసిటీ హెడ్ కూడా ఉంటే దాన్ని టోటల్ ఎనర్జీ లైన్ అంటారు. ఓన్లీ ప్రెజర్ ఆఫ్ ది లిక్విడ్ గనుక ఉన్నట్టయితే దాన్ని హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ బెర్నౌలీస్ థీరం, స్టేట్ ద మ్యాథమెటికల్ అప్లికేషన్స్ ఆఫ్ ఇట్ ఫర్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్. సో మీరేం రాస్తారంటే బెర్నౌలీస్ థీరం అని చెప్పి హెడ్డింగ్ పెట్టండి. బెర్నౌలీస్ థీరం అని హెడ్డింగ్ పెట్టి అప్పుడు ఇది రాయండి. ఇట్ స్టేట్స్ ఫర్ ఎ పర్ఫెక్ట్ ఇన్కంప్రెసిబుల్ లిక్విడ్ ఫ్లోయింగ్ ఇన్ ఎ కంటిన్యూస్ స్ట్రీమ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ రిమైన్స్ ద సేమ్ వైల్ ద పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. Bernoulli's equation Z plus v²/2g plus p/w is constant. Z is the potential head of the liquid. ఇక్కడ వేర్ అని రాయండి. ఇక్కడ వేర్ అని రాసి అప్పుడు మనకి ఈ ఈక్వేషన్లో ఉన్న వాటిని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వేర్ Z ఈక్వల్ టు పొటెన్షియల్ హెడ్ ఆఫ్ లిక్విడ్, v²/2g ఈక్వల్ టు వెలాసిటీ హెడ్ ఆఫ్ ది లిక్విడ్, p/w ప్రెజర్ హెడ్ ఆఫ్ లిక్విడ్. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ద డబుల్ hemispherical shape cup of a Pelton wheel and give the formulae for define or finding out number of cups, depth of cups and width of cups. సో ఇలా కూడా మనకి అడుగుతాడు అనమాట. మనకి ఇక్కడ చూడండి డబల్ హెమిస్పెరికల్ షేప్ కప్. ఓకే, మనకి ఇలా డయాగ్రామ్ అనేది ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనకి ఫస్ట్ ఏంటి ఫార్ములా రాయాలి, నెంబర్ ఆఫ్ కప్స్. సో నెంబర్ ఆఫ్ కప్స్కి ఫార్ములా 360/gamma. ఓకేనండి, 360/gamma, వేర్ గామా ఈజ్ ద కాస్ ఇన్వర్స్ ఇంటూ r plus 0.5d by r plus 0.6d, where r equal to mean radius of bucket circle, d equal to diameter of the jet. ఓకే, నెక్స్ట్ డెప్త్ ఆఫ్ కప్స్ కావాలి అంటే 1.2 into d. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ కప్స్ కావాలంటే 5 into d. ఆల్రెడీ d అంటే మనకి డయామీటర్ ఆఫ్ ది జెట్ అని తెలుసు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ద స్కెచ్ ఆఫ్ గేర్ పంప్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్. సో వర్కింగ్ ఆఫ్ ఎ గేర్ పంప్ అని హెడ్డింగ్ పెట్టి మీరు ఏ గేర్ పంప్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 2 identical intermeshing spur gears housed in a casing. Okay, housed in a casing. Rotation of these gears will open and close the suction and delivery ports. సో డయాగ్రామ్ అయితే ఇది. సో మీరు ఇలా కనుక ఏవైనా వర్కింగ్ ప్రిన్సిపల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే కనుక ఫస్ట్ ఒక 2 పాయింట్స్ రాసి లేదు డయాగ్రామ్ గీసి వర్కింగ్ ఆఫ్ గేర్ పంప్ అని పెట్టి అప్పుడు మీరు ఒక 4 పాయింట్స్ 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, అందులోనే మనకి టోటల్గా వర్కింగ్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఫస్ట్ పాయింట్లో ఏంటి, దీన్ని అంటే ఎలా ఉంటుంది గేర్ పంప్లో మనకి ఎన్ని గేర్స్ ఉంటాయి, ఎలా హౌస్ చేశారు అనేది ఫస్ట్ పాయింట్లో చెప్పేస్తాం. సెకండ్ పాయింట్లో ఏంటంటే ఈ రొటేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఓపెన్స్ క్లోజెస్ ద డిపెండింగ్ అపాన్ ద సెక్షన్ అండ్ డెలివరీ పోర్ట్స్. నెక్స్ట్ ద ఫ్లూయిడ్ ఎంటరింగ్ ద పైప్ ఈజ్ entrapped in the clearance between the meeting gears is subjected to compression during rotation of wheels in opposite direction. The fluid carried around between the teeth of gears and the casing up to delivery port. Meshing of 2 of pinions serves both to transmit the drive and the maintain a seal between the pressure and section side. As usually gears are driven by external power source. ఓకేనండి, ఇలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ డ్రా ఎనీ వన్ టైప్ ఆఫ్ ఆయిల్ ఫిల్టర్ యూజింగ్ ఆయిల్ రిజర్వాయర్ అండ్ రైట్ ద నేమ్ ఆఫ్ ఇట్.
సో ఇది ఎడ్జ్ ఫిల్టర్. ఇక్కడ ఏంటంటే ఎనీ వన్ అన్నాడు కాబట్టి మనకి నచ్చిన ఏదైనా ఒక ఆయిల్ రిజర్వాయర్ని తీసుకొని మనం డ్రా చేసుకోవచ్చు. మనకి సింపుల్గా ఇది ఎడ్జ్ ఫిల్టర్ అయితే సింపుల్గా ఉంటుంది కాబట్టి జస్ట్ మనకి ఇక్కడ డిస్క్లు ఉంటాయి. నెక్స్ట్ ఆయిల్ ఇన్, ఆయిల్ అవుట్ అండ్ సెంటర్ స్పిండిల్. ఓకేనండి. జస్ట్ ఇక్కడ డ్రా అన్నాడు కాబట్టి డ్రా చేసి నేమ్స్ అన్నవి మనం ఇండికేట్ చేసేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ఈజ్ ద సైఫన్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మెంట్ బై సమ్మిట్ ఇన్ ద సిస్టమ్. ఓకే, the siphon pipe will flow full of water when the absolute pressure at the summit S does not fall below 0. At any point as the vertical distance between the summit and HCR increases, the water pressure decreases. In a siphon pipe, the pressure is therefore minimum at the summit. If the pressure at S is less than 2.5 meters of water absolute or 7.6 meters of water vacuum, separation takes place which will causes the flow to case. ఓకే, ఇది సైఫన్ పైప్, మనకి ఇక్కడ ఎస్, ఇది సమ్మిట్. ఓకే, ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వాట్ ఈజ్ సైఫన్ సిస్టమ్ అంటే. కొన్ని మనం బై హార్ట్ చేసేయాలండి. సో మనకి ఇప్పుడు మళ్ళీ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకొని అర్థం చేసుకునేంత టైం లేదు కాబట్టి కొంచెం బై హార్ట్ అయితే చేయాలి. అసలు ఎక్కడ ఎస్, హెచ్సిఎల్ ఏంటి అన్నది మనం బై హార్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, నేమ్ ద క్లాసిఫికేషన్ ఎయిర్ సిలిండర్ అండ్ జస్టిఫై ద క్లాసిఫికేషన్స్ యూజ్డ్. Okay, depending upon their functions, constructional features and the operational characteristics, the air cylinders are classified into following types. So first one, depending upon the function. So depending upon the function, rotating and non-rotating cylinders. Next, depending upon the construction, piston type and diaphragm type. Third one, depending upon the rigidity and operation pressure, light duty, medium duty and heavy duty cylinders. Depending upon the operation, single acting, double and tandem and duplex cylinders. So okay, next last question, write any 4 important installations of Francis turbine in India. Okay, given head and power generation values. So ఇది జనరల్గా మనకి అడుగుతూ ఉంటాడండి. సో కాబట్టి తెలుసుకోవడంలో తప్పేం లేదు. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే బాక్రా డ్యామ్ ప్రాజెక్ట్ పంజాబ్. దిస్ ఈజ్ సిచ్యుయేటెడ్ నియర్ ద బాక్రా అండ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద రివర్ ఆఫ్ Bakra, and this project is constructed across the river of Sutlej River. The head under which the turbine works is 133 meters. There are 5 turbines, each generating 1,50,000 horsepower. Okay, next, Hirakuд Dam, Orissa. The powerhouse is situated at Hirakuд. There is 2 vertical turbines, each generating 3,200 HP under the head of 25 meters. Next, Tungabhadra Hydroelectric Project. One powerhouse is Hampi and other is Tungabhadra. The turbine at dam side generates 680 horsepower HP, each under the head of 37 meters. Next, Machkand Hydroelectric Project. The project is situated at Machkand, 200 km from Vizag. 3 turbines work under head of 283 meters, each generating 25,000 HP, and other set of 3 turbines work under head 280 meters, producing 36,000 HP each. These are the vertical turbines. So మనకి ఈ 4 మనకి ఇండియాలో ఉన్న ఫ్రాన్సిస్ టర్బైన్స్ అన్నమాట. అది కూడా వెర్టికల్ ఫ్రాన్సిస్ టర్బైన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్,
The specific gravity of water at 20 degrees centigrade is 0.998 and its viscosity is 0.001008 Pascal per second. Find the kinematic viscosity. సో మనకి ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ అన్నది ఎంత ఇచ్చారు 0.998, అలాగే మాస్ డెన్సిటీ అన్నది ఎంత ఇచ్చారు 0.998. అంటే డెన్సిటీ కింద మనం కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ 10⁻³ మనకి 998 kg/m³ అన్నది వస్తుంది. మనకి ఇక్కడ విస్కాసిటీ మ్యూ అన్నది ఎంత ఇచ్చారండి 0.001008 Pascal per second. సో కైనమాటిక్ విస్కాసిటీ kV = μ/ρ. సో μ/ρ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ మెంట్ బై హైడ్రాలిక్ గ్రేడియంట్ అండ్ టోటల్ ఎనర్జీ లైన్. సో ఇక్కడ కూడా మనకి ఈ హైడ్రాలిక్ SGL అలాగే 2EL అనేది మనకి రిపీట్ అయింది. సేమ్ నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో ఎలాగైతే నేర్చుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అలానే రాస్తామండి, డయాగ్రామ్ గీస్తాము మనకి ఇక్కడ. సో హైడ్రాలిక్ అంటే ఏంటంటే ఓన్లీ ప్రెజర్ హెడ్నే మనం కన్సిడర్ చేస్తాము. అలాగే టోటల్ ఎనర్జీలో ఏంటంటే ప్రెజర్ హెడ్తో పాటు వెలాసిటీ హెడ్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఇంకేమీ చెప్పటం లేదు. నెక్స్ట్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ పవర్ ట్రాన్స్మిషన్ త్రూ ఏ పైప్. సో ఎక్స్పాన్షన్ or expression for power transmitted through pipes. Consider a overhead tank as shown in figure supplying water through uniform pipe. Okay, supplying through uniform pipe. So ee diagram anadi veyali, diameter, velocity, length, h minus hf. Okay, next, let h equal to total head in meters. hf is the loss of head due to friction in meters. L ante length of the pipe in meter. V ante velocity of flow. Next, d is the diameter of the pipe in meters. Q discharge rate m³/second. And W specific weight of the water kN/m³. By neglecting minor losses, the net head available at a unit pipe capital H minus hf. Energy delivered per second, work done per second. Okay, weight of the water delivered per second into maniki net head availability. So WQ into H minus hf kilojoules per second. Work done per second is power transmitted. So P equal to WQ H minus hf kilowatts. Okay, next maniki draw the velocity diagram for the Pelton wheel turbine and show the different terms on it. So maniki ikkada ఏ డయాగ్రామ్, పెల్టన్ వీల్ డయాగ్రామ్ అడిగాడు. సో ఏంటి వెలాసిటీ డయాగ్రామ్. సో మనకి ఇక్కడ VRN VR1 మనకి ఇక్కడ ఆల్ఫా. సో ఇక్కడ మనకి ఇన్లెట్ అవుట్లెట్ ఓకే రెండు ఉంటాయి మనకి తెలుసు కదండి వెలాసిటీ డయాగ్రామ్స్లో. సో ఇది VR V ఈక్వల్ టు VW, ఇదేంటంటే V ఈక్వల్ టు VN VW1. ఇక్కడికి వచ్చేసరికి మనకి బీటా V. ఓకే, ఇది VF1. ఓకే, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. షో ద ఎఫెక్ట్ ఆఫ్ పైప్ ఫ్రిక్షన్ ఆన్ ఇండికేటర్ డయాగ్రామ్ ఆఫ్ సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్. జస్ట్ మనకి డయాగ్రామ్ అన్నదే డ్రా చేయమన్నాడు కాబట్టి జస్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేస్తే మనకి సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి డయాగ్రామ్ మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, దీనికన్నా నీట్గా అయితే టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో నెక్స్ట్ రైట్ షార్ట్ నోట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రాఫ్ట్ ట్యూబ్ అండ్ ఎయిర్ వెజల్. సో డ్రాఫ్ట్ ట్యూబ్. A draft tube is a pipe which leads the water exhausted from the runner to the tail race channel as shown in figure. Its main function is that large proportion to kinetic energy of the water at running exit is converted into pressure energy due to increase in area. It must be airtight and its lower end and submerged below the lowest tail race level. So
సో డ్రాఫ్ట్ ట్యూబ్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఎయిర్ వెజల్ అన్నది అడిగాడు కాబట్టి ఎయిర్ వెజల్. ఎయిర్ వెజల్ ఈజ్ క్లోజ్డ్ ఛాంబర్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ హ్యావింగ్ అన్ ఇన్లెట్ wall at the base through which liquid can flow as shown in figure. Its main function is to make reciprocating pump to give outflow smoothly with uniform velocity. The vessels are connected to the pump as close as possible. The upper proportion contains the compressed air while the lower proportion contains the liquid. When the level of the liquid in the air vessel is compressed, the compressed air forces the liquid out when the pressure in the pipe falls down. Therefore, outlet flow will be uniform. So, air vessel diagram అయితే ఇలా ఉంటుంది. Compressed air. Okay, ఇది water. Okay. So, next mention any 6 limitations of hydraulic system. So limitations of hydraulic system. First one, chances of fire hazard are more when oil loses viscosity. Replacement is necessary, which is costly. They are not suitable for use in mines. Leakages will be created unwanted effects. Control system is effective if the fluid flow is laminar only. Operation becomes slower if the control pipes are lengthy. Next, draw ANS graphic symbols for the following: air compressor, strainer, check valve, manual shut off valves. సో ఇవి కొంతమందికి ఉన్నాయి, కొంతమంది సిలబస్లో ఉన్నాయి, కొంతమంది సిలబస్లో లేవు. సో C14 వాళ్ళకి లేవనుకుంటా. సో ఎయిర్ కంప్రెసర్ డయాగ్రామ్ అయితే ఇది ఒక సర్కిల్లా ఉంటుంది, ట్రయాంగిల్ పైకి ఉంటుంది, దానికి 2 వాల్వ్స్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి మనకి తెలుసు కదా. నెక్స్ట్ స్ట్రైనర్ డయాగ్రామ్ ఇది, చెక్ వాల్వ్ డయాగ్రామ్ ఇది, నెక్స్ట్ మాన్యువల్ షట్ ఆఫ్ వాల్వ్ ఇది. నెక్స్ట్ లిస్ట్ ఎనీ 4 అడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రో న్యూమాటిక్ సిస్టమ్. Quick response to the control signal, smooth operation, constant speed, saving in space occupied, energy requirement or less, greater flexibility. Write short notes on 4-way direction control valve. 4-way direction control valve. సో జనరల్గా ఇదైతే మనకి ఎస్ఐస్లోనే అడుగుతాడు. జస్ట్ దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమని కానీ దేని గురించి అయినా అడుగుతాడు. బట్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి నేను చెప్తున్నాను. 4-వే అంటే మనకి వేస్ అన్నవి 4 ఉంటాయండి. ఓకేనా. మనం ఏ హెడ్డింగ్ అయితే నేర్చుకుంటాం అంటే 4-వే డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్. మనకి ఇది ఒక డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్. ఎలా 4 వేస్లో మనకి దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట ఈ వాల్వ్స్ని యూజ్ చేసి. 4-వే డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ హ్యాస్ 4 ports and 2 positions for the actuator. Okay, actuations. So in the first position of the actuator, inlet port P connected to the outlet port A. Okay, and the outlet B is connected to the exhaust port R. In the second position, the actuator P is connected to B and A connected to R through the internal passage shown dotted. Thus, in the both position, exhaust takes place through port R. It is mainly used for pneumatic clamps, hammers, press tools, etc. సో ఇది డయాగ్రామ్ 4-వే డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్. సో ఇక్కడ మనకి పోర్ట్స్ 4 ఉంటాయి, ఇక్కడ మనకి స్పూల్ ఒకటి ఉంటుంది. సో ఓకే, మనకి మూమెంట్ ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ దీని మోషన్ ప్రకారం దీని కనెక్షన్స్ అన్నవి చేంజ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఇలా మనకి లెఫ్ట్ సైడ్ కనుక మూవ్ అవుతున్నప్పుడు బి అన్నది ఆర్కి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొంచెం వెళ్తే బి అన్నది పి ఆర్కి కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో దాని ప్రకారం మనం డయాగ్రామ్ ఏ పొజిషన్లో అయితే డ్రా చేస్తాం దాని ప్రకారం ఎన్ని మనకి ఛాన్సెస్ ఉన్నాయి అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విస్కాసిటీ పైజోమీటర్ ట్యూబ్. Viscosity of a liquid is property which control the rate of flow. ఓకేనండి. It is due to the coefficient between the liquid particles when the liquid is in motion. Okay, that is called viscosity. And piezometer tube, it is used for measuring moderate
pressure of liquids. It consists of a glass tube in which liquid can rise without overflowing as shown in figure. The tube is inserted in the pipe or a vessel whose pressure is to be measured. The pressure head is indicated by height of the liquid in the tube above that point, which can be read on the scale attached to it. The piezometer diagram అయితే ఇలా ఉంటుంది, మనకి అందరికీ తెలుసు కదా. సో to be read on the scale attached to it, the piezometer means to measure the gauge pressure only as the surface of the liquid exposed to atmosphere. Next question, name the various types of fluid flow and show the path of fluids. ఓకే, మనకి తెలుసు ఫస్ట్ ఫ్లో ఏంటి, లామినార్ flow. A flow said to be laminar when various fluid particles move in layer with one layer of fluid sliding smoothly within the other, like the tubes of telescope as shown in figure. సో ఇది లామినార్. సెకండ్ ఫ్లో వచ్చేసరికి మనకి టర్బులెంట్. సో టర్బులెంట్ డయాగ్రామ్ ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం కదా. సో టర్బులెంట్, ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫ్లో పాత్ లైన్స్ ఆర్ irregular curves crossing one another. The fluid particles are in extreme state of disarray causing eddy as shown in figure. Okay, next, steady flow, unsteady flow, compressible flow, incompressible flow, rotational flow, irrotational flow. Next question, write Darcy formula for loss of head due to friction in pipes and mention for the each letter stands for their unit in equation. సో డర్సీ ఫార్ములాని రాసి మనకి అక్కడ ఉన్న ఆ ఫార్ములాస్లో యూజ్ చేస్తున్న నొటేషన్స్ ఉంటాయి కదండి, దానికి సంబంధించి మనకి రాయమన్నాడు, యూనిట్స్ కూడా మెన్షన్ చేయమన్నాడు. సో డర్సీ ఫార్ములా, లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ హెచ్ఎఫ్ ఈక్వల్ టు F/Q²/2ZD, where F equal coefficient of frictional resistance, L is the length of the pipe in meters, Q is the flow rate in meter cube per second, D is the diameter of pipe in meters, G is the gravitational constant 9.81. Next, give any 4 important classifications of water turbine and why such classifications is given to it. So classifications of hydraulic turbines according to hydraulic action. Okay na? So according to hydraulic action, impulse turbine, reaction turbine. According to direction of flow of water, tangential flow turbine, radial flow turbine, axial flow turbine. According to direction of the shaft, vertical shaft, horizontal shaft. According to the head, high head turbine, medium head turbine, low head turbine. Next question, with the help of line diagram, show the installation of centrifugal pump and name all the parts. సో ఇది కొంచెం ఇంపార్టెంట్. సో మనకి ఈ డయాగ్రామ్ అనేది కొంచెం ప్రాక్టీస్ అయ్యి మనకి ఇక్కడ సెక్షన్ హెడ్, ఫుట్ వాల్వ్, సో మనకి ఉంటుంది కదా మన ఇళ్ళల్లో సెంట్రిఫ్యూగల్ పంప్ని మనం వాటర్ని లిఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ కన్స్ట్రక్షనే అంటే ఆ ఇన్స్టలేషనే మనం రాస్తాం. సో ఇది ట్రైనర్ అంటే మనం తీసుకున్న కిందనున్న ట్యాంక్, దానికి మనకి కంపల్సరీ ఫుట్ వాల్వ్ అన్నది పెడతాం. ఫుట్ వాల్వ్ నుంచి మనకి సెక్షన్ హెడ్ అన్నది డెవలప్ చేసుకున్నాకనే మనం ఈ పంప్ని ఇన్స్టాల్ చేస్తామన్నమాట. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత డెలివరీ ఎంతవరకు కావాలంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. సో డెలివరీ హెడ్కి మనకి ట్యాంక్, పైన ఉన్న ట్యాంక్కి మనం ఇక్కడ ఇస్తాం. సో మనకి ఫుట్ వాల్వ్, సెక్షన్ హెడ్, సెక్షన్ పైప్, పంప్, ప్రైమింగ్ చేస్తాం కదా. సో ప్రైమింగ్ ఛానల్ లేదంటే ఫ్యూనల్, డెలివరీ పైప్, డెలివరీ హెడ్, ప్రెజర్ గేజ్. ఓకే, ఇలా మనం రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ హైడ్రాలిక్ సర్క్యూట్, గివ్ సూటబుల్ స్కెచ్. హైడ్రాలిక్ సర్క్యూట్ మనం ఇప్పుడు గీయాలి. ఇది హైడ్రాలిక్ సర్క్యూట్. సో ఇక్కడ మనకి ఒక సంప్ ఆర్ ఒక ట్యాంక్ అనుకోండి, దాంట్లో మనకి ఫిల్టర్స్ ఉంటాయి. దాని నుంచి మోటార్ నుంచి పంప్ నుంచి ప్రీ కంట్రోల్ నుంచి మనకి డ్రైన్ కంట్రోల్, యాక్చుయేటర్స్. సో ఓకే, సో ఇలా మనం ఈ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ అవ్వండి. నెక్స్ట్, డ్రా నీట్ స్కెచ్ ఆఫ్ ఆయిల్ రిజర్వాయర్. సో ఇది ఆయిల్
రిజర్వాయర్. సో మనకి ఆయిల్ కవర్, ఫస్ట్ది మనకి కవర్ ప్లేట్, సెకండ్ది ఆయిల్ ఫిల్టర్, థర్డ్ది ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ రిటర్న్, నెక్స్ట్ సెక్షన్ స్ట్రైనర్, డ్రైన్ ప్లగ్, బఫెల్. ఓకే, ఇది ఆయిల్ రిజర్వాయర్ డయాగ్రామ్. నెక్స్ట్ విత్ నీట్ స్కెచ్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ solenoid valve. Solenoid valve are used for directional flow control. Directional flow control, a typical two-way solenoid valve as shown in figure. Solenoid valve మనకి ఈ పేపర్లో ఏంటంటే ఎక్కువ డయాగ్రామ్స్ అయితే అడగడం జరిగింది షార్ట్ ఆన్సర్స్లో కూడా. ద సోలనాయిడ్ ప్లంజర్ మూమెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎలక్ట్రిక్ కరెంట్. ఓన్లీ డ్రా చేయమంటే డ్రా చేసి నేమింగ్ చేసేసి వదిలేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అన్నాడు కాబట్టి అట్లీస్ట్ 4 or 5 పాయింట్స్ మనం నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మనకి ఫుల్ మార్క్స్ అన్నవి వస్తాయి. ఓకే, ఇది డయాగ్రామ్. The solenoid plunger movement is controlled by electric current, which will cause a linear motion of the valve. When the solenoid coil is energized, the plunger goes up into coil core, thereby lifting the valve up and oil is allowed to flow. When the current is switched off, the plunger comes down due to the own weight, which closes the valve. Solenoid valve normally operates with 24 volts DC power or 110 volts AC power. ఓకే, DC పవర్ అయితే 24 volts అయితే సరిపోతుంది, AC పవర్ అయితే 110 volts అన్నవి కావాలి సోలనాయిడ్ వాల్వ్ని కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్, నేమ్ ఎనీ 4 ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఎయిర్ సిలిండర్స్. సో మిషన్ ఫిక్చర్స్కి, ప్రెస్ వర్క్, ఫోర్జింగ్ ఆపరేషన్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, మైనింగ్ ఎక్విప్మెంట్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్కి మనం ఈ ఎయిర్ సిలిండర్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్, వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్ ఆఫ్ ప్రైమింగ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్. ఇదేంటంటే ఒక ప్రాక్టికల్ మనం చూస్తూనే ఉంటాం. అసలు ఒక్కొక్కసారి మోటార్ అన్నది మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎయిర్ లాక్ అన్నది అవుతుంది. సో ఆ ఎయిర్ లాక్ని మనం తీసేస్తే అంటే రిమూవ్ చేసేస్తే మనకి వాటర్ ఫ్లోయింగ్ అన్నది మనకి ఏంటి ఫుట్ వాల్ నుంచి అంటే సెక్షన్ హెడ్ నుంచి డెలివరీ హెడ్కి పాసింగ్ అన్నది జరుగుతుంది. సో దాన్ని మనం ఈ ప్రాసెస్ని మనం ప్రైమింగ్ అని అంటాం. సో ఈ ప్రైమింగ్ మెథడ్స్ ఏంటంటే మాన్యువల్ ప్రైమింగ్. సో మనం చేసేదే మాన్యువల్ ప్రైమింగ్. జనరల్గా చూస్తూ ఉంటాం కదా, సో సెంట్రిఫ్యూగల్ మనకి అక్కడ ప్రైమింగ్ వాల్వ్ ఇచ్చాడు కదా ఫ్యూనల్, అక్కడ మనం ఏం చేస్తాం, దాన్ని ఓపెన్ చేసి వాటర్ వేస్తూ ఉంటాం అన్నమాట. సో అది ఫిల్ అయినంత వరకు వాటర్ని వేసిన తర్వాత అప్పుడు మనం మోటార్ని ఆన్ చేస్తే పంప్ అన్నది వాటర్ని ఫ్లో చేస్తుంది అనమాట. సో ఇది మాన్యువల్ ప్రైమింగ్. వాక్యూమ్ ప్రైమింగ్, సెల్ఫ్ ప్రైమింగ్. Manual priming, water is admitted to replace the from suction pipe and pump casing. It is down pouring water through the funnel by hand. Air vent should open and removal in attracted air time priming the pump. After priming is completed, air vessel should be closed tightly. So vacuum priming వచ్చేసరికి section pipe air is removed through vacuum device. Self priming pumps are fitted into the self priming device to recirculating the water of the pump for the removal of air. Okay nandi. Next question, define the terms viscosity, kinematic viscosity and state the units. So viscosity is the property of the fluid which determines the amount of resistance to shearing stress. Unit of viscosity NS power meter square. Next, it can also written as PAS by meter square. Next, kinematic viscosity. It is defined as the ratio between dynamic viscosity and density of fluid. Unit of kinematic viscosity expressed in terms of meter square per second. What is law of continuity? Write the equation continuity with the as usual notations. So law of continuity, ఇది కూడా most important. When a liquid flow through any stream or pipe,
the mass of liquid at any cross section remains same provided no additional liquid is added to it or removed for it. So next one, equation of continuity అన్నది అడిగాడు కాబట్టి let rho be the density of liquid. A and V represents cross sectional area and mean velocity. Suffix 1 and 2 is corresponding to two cross sections. The equation of continuity equal to rho A1 V1 equal to rho A2 V2. So rho అన్నది కామన్ కాబట్టి అంటే రెండిటికి ఈక్వల్ కాబట్టి A1 V1 equal to A2 V2. Derive the expression for the power transmitted by liquid through pipes. We know that the power P equal to WQ H minus HF. Already last పేపర్లో మనం నేర్చుకున్నాం ఇది ఎలా వచ్చింది అన్నది. ఓకే, Q is the AV and HF is the 4FLV square by 2ZD. సో P equal to Q బదులు మనం AVని వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ హెచ్ఎఫ్కి బదులు 4FVL స్క్వేర్ బై 2ZDని వేసుకున్నాం. సో దీన్ని మనం చూద్దాం, మల్టిప్లై చేసుకుంటాం. WA VH అంటే HV మైనస్ 4FVL స్క్వేర్ 2ZD బై WA. ఓకే, సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిటెడ్ DP బై DV ఈక్వల్ టు 0. ఇక్కడ హెచ్ ఎందుకు లేదు అంటే ఇక్కడ హెచ్ ఉన్నది కదా, సో ఈ హెచ్ క్యాన్సిల్ అవుతుంది. డిపి బై డివి ఈక్వల్ టు అంటే డెరివేటివ్ ఆఫ్ పి ఎంత వచ్చింది, డిపి అంటే పవరే కదా, సో WHAV మైనస్ WA 4FL బై 2ZD V క్యూబ్ ఈక్వల్ టు 0. సో దాని నుంచి మనం డిఫరెన్షియేట్ చేస్తే WHA మైనస్ WA 4FL 2ZD 3V స్క్వేర్, దేనికి డెరివేటివ్ వీకి చేయాలి కాబట్టి 3V స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి హెచ్ మైనస్ 4FLV స్క్వేర్ బై 2ZD ఇంటూ 3 ఈక్వల్ టు 0. హెచ్ మైనస్ హెచ్ఎఫ్ ఇంటూ 3 ఈక్వల్ టు 0. హెచ్ ఈక్వల్ టు 3F ఆర్ హెచ్ఎఫ్ ఈక్వల్ టు H బై 3. మనకి ఇలా కూడా డెరివేషన్ అనేది అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జెట్ ఆఫ్ వాటర్ 25 mm diameter discharging 0.035 meter cube per second impinging on the flat fixed plate. Calculate the force exerted on the plate in kilonewtons. So given data diameter, area diameter ఇచ్చాడు కాబట్టి మనకి ఏరియా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా అనేది ఫైండ్ అవుట్ ఎలా చేస్తారు, π/4d². సో మనకు ఒక వాల్యూ అనేది వస్తుంది. సో Q అన్నది 0.035. ఓకే, Q ఈక్వల్ టు AV. ఇక్కడ మనకి మీటర్స్లో కావాలి కాబట్టి 25 mmని మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటే మనకి 490.6 × 10⁻⁻6 అనేది వస్తుంది. సో AV చేస్తే మనకి 0.V మనకి ఇక్కడ Q ఈక్వల్ టు 0.035 ఇచ్చేసాడు. సో Q అంటే ఏంటి, మనకి ఫార్ములా AV. సో AV ఈక్వల్ టు 0.035. మీన్ వెలాసిటీ కావాలి, V కావాలి కాబట్టి మనకి Q బై A అన్నది అవుతుంది. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ వాల్యూ అనేది వస్తుంది. సో మనకి F ఈక్వల్ టు WAV స్క్వేర్ బై G. సో ఆ ఫార్ములాస్లో మొత్తం వాల్యూస్ని వేస్తే మనకి 2.49 కిలోన్యూటన్స్ అనేవి వస్తుంది. నెక్స్ట్, హౌ డు యూ క్లాసిఫై వాటర్ టర్బైన్స్. ఓకేనండి, వాటర్ టర్బైన్స్ యొక్క క్లాసిఫికేషన్స్ అన్నది అడిగాడు. సో వాటర్ టర్బైన్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు నేమ్ ఆఫ్ ది originator, the head of the quantity of water availability, the action of water on the blade, the direction of flow of water in the runner, the disposition of the turbine shaft, specific speed. Define the following degree of reaction and specific speed. Degree of reaction, it is the ratio of energy drop in the moving blade to total energy drop in the stage. Specific speed, it is the speed at which turbine runs under unit head and develops unit power.
ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం అయితే ఇచ్చాడు. ఏ సింగిల్ సిలిండర్ సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్ హ్యాస్ ఎ ప్లంజర్ diameter 500 mm and stroke 300 mm, speed 60 rpm and discharge 3357 liters per minute. Determine the coefficient of discharge. సో ప్లంజర్ diameter మనకి ఇక్కడ అన్ని ఎంఎంలో ఉన్నాయి కాబట్టి మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి. యాక్చువల్ డిశ్చార్జ్ క్యూఏ ఎంత ఇచ్చాడండి మనకి 3357 కదా. సో దానికి మనం లీటర్స్లో ఉన్నాయి కాబట్టి మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి. సో చేంజ్ చేసుకుంటే మనకి 3.357 మీటర్ క్యూబ్ పర్ మినిట్ అన్నది వస్తుంది. సో థియరిటికల్ డిశ్చార్జ్ ఎందుకంటే మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ కావాలి కాబట్టి మనకి యాక్చువల్ డిశ్చార్జ్ తెలియాలి, థియరిటికల్ డిశ్చార్జ్ తెలియాలి. థియరిటికల్ డిశ్చార్జ్ ALN, ఏ అంటే π/4d², L అంటే L. నెక్స్ట్ మనకి లెంత్ ఆఫ్ ఇచ్చేసాడు, N అంటే స్పీడ్ కూడా ఇచ్చేసాడు. సో వాల్యూ వేస్తే మనకి 3.53 మీటర్ క్యూబ్ పర్ మినిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అడిగాడు కాబట్టి యాక్చువల్ డిశ్చార్జ్ బై థియరిటికల్ డిశ్చార్జ్. సో మనకి ఆన్సర్ 0.95 అన్నది వస్తుంది. సో హౌ డూ యూ క్లాసిఫై వేరియస్ టైప్స్ ఆఫ్ వాల్వ్స్ యూజ్డ్ హైడ్రాలిక్ సర్క్యూట్స్? హైడ్రాలిక్ కంట్రోల్ వాల్వ్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ pressure control valves, direction control valves, flow control valves. Draw the neat sketch on hydraulic intensifier and label its parts. సో ఇది హైడ్రాలిక్ ఇంటెన్సిఫియర్. మీరు దీన్ని నేర్చుకొని పార్ట్స్ అనేవి డ్రా చేయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ఏ నీట్ స్కెచ్ ఆఫ్ 3-way డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ అండ్ లేబుల్ ఇట్స్ పార్ట్. 3-way కంట్రోల్, ఈ కంట్రోల్ వాల్వ్స్లో ఏంటంటే మనకి మెయిన్ డయాగ్రామ్ గీయాలి, అలాగే సర్క్యూట్ ఇండికేషన్ డయాగ్రామ్ ఉంటుంది కదా, ఇండికేషన్ కూడా మనం చేయాలి. సో మనకి 3-way అంటే 3 ways అన్నవి ఉంటాయి, 1 2 3. ఓకే, ఇలా మనం ఒక కాన్సెప్ట్లో మనం డయాగ్రామ్ని అనేది ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. సో నెక్స్ట్, define the terms surface tension, mass density. Surface tension is the property of the liquid which unable to resist tensile force. Mass density, it can be determined the mass per unit volume at the standard temperature and pressure. State the Bernoulli's theorem. Write down Bernoulli's equation and explain each term in it. It states that for a perfect incompressible liquid flowing in a continuous stream, the total energy of a particle remains the same while the particle moves from one point to another. So Bernoulli's equation, Z plus V square by 2G plus P by W or omega. So equal to constant. Okay, next where Z is the potential head of the liquid, V square by 2G is the velocity head of the liquid and P by W is the pressure head of liquid. Next question, explain graphically hydraulic gradient line and total energy line. సో ఇది ఆల్రెడీ మళ్ళీ మనకి రిపీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జెట్ ఆఫ్ వాటర్ 60 mm diameter strikes a flat fixed plate inclined at 60 degrees to the axis of jet. If the velocity of jet is 30 meter per second, find the normal force on the plate and also force in the direction of the jet. సో మనకి డయామీటర్ అనేది 60 ఇచ్చాడు. సో దాన్ని మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకొని మనం ఏరియా అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. సో వెలాసిటీ ఆఫ్ జెట్ ఎంత ఇచ్చాడండి, 30 మీటర్ పర్ సెకండ్ అనేది ఇచ్చాడు. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద నార్మల్ ప్లేట్ FN ఈక్వల్ టు ఒమేగా AV స్క్వేర్ బై G సైన్ థీటా. సో మనకి ఇక్కడ థీటా యాంగిల్ అనేది ఇచ్చాడు కాబట్టి థీటా ఈక్వల్ టు 60 degrees అనేది అవుతుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2.2 కిలో న్యూటన్స్ అనేది వస్తుంది. అలాగే ఫోర్స్ మనకి ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది జెట్ అంటే ఒమేగా AV స్క్వేర్ బై G. సో క్యాలిక్యులేట్ చేస్తే 2.52 కిలో న్యూటన్స్ అనేది వస్తుంది. స్టేట్ అట్లీస్ట్ 4 డిఫరెన్స్ బిట్వీన్ ఇంపల్స్ అండ్ రియాక్షన్ టర్బైన్స్ అండి. ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ అన్నవి కంపల్సరిగా మీరు నేర్చుకోండి. ఐదర్ మనకి ఇలా షార్ట్స్లోనైనా అడగవచ్చు, లేదు అంటే మనకి ఎస్ఐస్లో ఏ బిట్ కింద బి బిట్ కింద ఒక ఆన్సర్ కింద అయితే మనకి అడుగుతాడు అనమాట. సో కంపల్సరిగా ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి డిఫరెన్సెస్ కంపల్సరిగా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ అడిగింది ఏంటి, ఇంపల్స్ టర్బైన్, రియాక్షన్ టర్బైన్. All available energy of water is converted into kinetic energy. So first
impulse next reaction, a part of availability energy or available energy is converted into kinetic energy and rest remains the pressure energy. Pressure in the turbine is constant and atmospheric. Pressure decreases from inlet to outlet. Runner revolves in open air. Runner is submerged in water. No hydraulic function of casing. Casing is essential. Water is admitted over the part of circumference. Water is admitted over the entire circumference. Energy at outlet of turbine cannot be recovered. Energy at outlet of turbine can be recovered by providing a draft tube. Next, only one face of blade is active. Both face of blade are active. Suitable for high head and less quantity of water. Suitable low head and high quantity of water. Governing is easy. Governing is not so easy. The efficiency is less, efficiency is high. P1 equal to P2 and V1 greater than or equal to V2. P1 greater than or equal to P2 and V1 greater than V2. Next, define the following terms used in hydraulic turbines. Hydraulic efficiency, overall efficiency. Hydraulic efficiency, it is the ratio of power developed by the runner to the power supplied to the turbine. Overall efficiency, it is the ratio of shaft power to the power supplied to the టర్బైన్. సో నేను మొత్తం నా దగ్గర ఉన్న మెటీరియల్లో షార్ట్ ఆన్సర్స్ని నేను షేర్ చేస్తున్నాను కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. కొంచెం లెంతీ వీడియో, ఒకే వీడియోలో మీకు అన్ని షార్ట్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఈ మోడల్స్లోనే మ్యాక్సిమం అడుగుతారు కాబట్టి నేను ఒక వీడియోలోనే చెప్పేస్తున్నాను అనమాట. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. A single acting reciprocating pump has its piston diameter 200 mm and stroke 300 mm, speed of crank 60 rpm. The section and delivery heads are 5 meters and 16 meters respectively. Determine the discharge theoretical power required to drive the pump. Okay, సో మనకి ఇచ్చిన దాన్ని మనం రాసుకుంటాం. గివెన్ డేటా కింద రాసుకుంటాం. మనకి ఏం అడిగాడు? డిశ్చార్జ్ అడిగాడు. డిశ్చార్జ్కి ఫార్ములా ఏంటండి? ALN/60. సో ఇక్కడ మనం ALN/60ని మనం వేసుకుంటే మనకి ఇక్కడ 9.42 × 10⁻³ మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో మనకి ఇక్కడ ఎంఎంస్లో ఉన్నవి కంపల్సరీగా మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటే మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ బీబీటీ ఏం అడిగాడు? థియరిటికల్ పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ అని అడిగాడు కదండి. సో దానికి ఫార్ములా P = WQ/HS+HD. సో మనకి ఇచ్చాడు కదా డెలివరీ హెడ్ అలాగే సెక్షన్ హెడ్. సో వాటిని మనం యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1.94 kW అనేది వస్తుంది. నెక్స్ట్, హౌ డు యూ classify seals and packaging? Classify of seals and packaging. Shape. Seals and packaging classified based on the shape and application. Seals according to the shape of O, U, V and cup type ring seals. Application seals and packages according to the application they are called as shaft seal and cylindrical cover seals, piston seals, etc. Next question, what are the element of an reservoir and their functions? సో ఫంక్షన్ అంటే రిజర్వాయర్ యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫంక్షన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఫస్ట్ కవర్ ప్లేట్. ఆల్రెడీ లాస్ట్ పేపర్లో మనం రిజర్వాయర్, ఆయిల్ రిజర్వాయర్ ఎలా ఉంటుంది అన్నది డయాగ్రామ్ చూసాం కదండి. నేమ్స్ డయాగ్రామ్స్ నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, మెయిన్ యూజ్ ఏంటి అన్నది మనం ఇక్కడ తెలుసుకుందాం. కవర్ ప్లేట్, ఇట్ ఈస్ ప్రొవైడెడ్ సెట్టింగ్ ఫర్ పంప్ అండ్ మోటార్. Baffle keeps the oil from floating and helps the sediments to settle at bottom. Oil filter, it is prevent the dirt and small size foreign material entering the oil reservoir. So air filter contains air breather which allows the air into and out of the tank. Next section, strainer. Strainer is provided to the section pipe of the pump to remove bigger size waste particles. Drain plate to drain off oil for cleaning purpose. Next, explain the working principle of pneumatic mandrel. So mandrel diagram ila untundi. So next, pneumatically operated mandrel as shown in figure.
and supply of air to the right side of the piston. The piston makes inward pneumatically operated, so supply of the right side of the piston makes inward stroke in the rotating cylinder, thereby the piston rod is pulled leftward and the jaws moves radially outwards towards the interior surface of hollow workpiece. They moves until firm grip is secured between mandrel and the job. Outward stroke of the piston releases the work as the jaws moves inwards. ఓకే, మీకు ఒకవేళ ఈ నోట్స్ కావాలంటే జస్ట్ మీరు పాజ్ చేసుకొని జస్ట్ డ్రా చేసుకోవటమో లేకపోతే పాయింట్ వైజ్ నోట్ చేసుకోవటమో చేసుకోండి. ఎందుకంటే నేనైతే మళ్ళీ దీన్ని నోట్స్ పీడిఎఫ్ ఫైల్స్ కింద కన్వర్ట్ చేయడానికి అయితే నాకు చాలా టైం అయితే పడుతుంది, కావాలి మెయిన్ అదొక వర్క్ కదా. సో అందుకని చెప్పి నేను అయితే ఇలా చేస్తున్నాను. సో మీరు పాయింట్ వైజ్ కూడా మీరు జస్ట్ మీ రైటింగ్లో ఒక్కసారి రాస్తే మనకి ఒకనొక ఎగ్జామ్స్ టైంలో ఒకనొక పీక్ టైంలో మనం రాసింది మనకి గుర్తు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఒక్కసారి రఫ్గానైనా కూడా మీరు ఒక్కసారి మీరు అనుకున్న పాయింట్స్ని రాస్తూ ఉండండి. రాస్తూ ఉంటే మీకు రివిజన్ కూడా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So next, explain the gauge pressure and absolute pressure and state the relations between them. Gauge pressure of fluid is measured by the instrument called gauges. This pressure is always above that. If atmospheric pressure is known as gauge pressure. The gauges are calibrated so as to read atmospheric pressure at 0 marks. Absolute pressure, it is the net or exact pressure of the fluid representative of the atmospheric pressure, and it is related by the following equation, that is PAB. Yes, absolute pressure. P atmospheric అంటే atmospheric pressure, PG అంటే gauge pressure, PV అంటే vacuum gauge pressure. So then PAB is equal to atmospheric pressure plus gauge pressure. PABS అంటే atmospheric pressure minus vacuum gauge. ఓకే, ఇన్ కేస్ పాజిటివ్ ప్రెజర్ వస్తుంది, అబ్సల్యూట్లో ఏంటంటే నెగిటివ్ ప్రెజర్ అన్నది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్సెస్ బిట్వీన్ లామినర్ ఫ్లో అండ్ టర్బులెంట్ ఫ్లో. సో మెయిన్ డిఫరెన్సెస్ అన్నది అడుగుతున్నాడు. లామినర్ ఫ్లో, so in laminar flow the fluid particles moves along straight parallel path in a layer or lamina such that the path of individual fluid particle do not cross those of the neighboring particles as shown in figure. So okay, next turbulent. In turbulent flow the liquid particles are in extremely state of disarray and disorderless, and when their viscosity or velocity fluctuations are erratic and violent as shown in figure. Next, state the Chezy formula for laws of friction and name contained on it with units. So let A is the area of cross section, P is the perimeter, length is L for length of pipe, hydraulic mean depth M equal to A by P, V equal to velocity of flow, HF equal to P1 by W minus P2 by W. Next, then I equal to HF by L tan theta. So Chezy formula V equal to C root over Mi, where C is called Chezy constant. Next question, state the condition for maximum power transmission and find the concerned maximum efficiency. Efficiency of transmission efficiency equal to available head at outlet of pipe by total heat at entry to pipe. So efficiency equal to H minus HF by H. Power transmitted P equal to WQ into capital H minus HF. Q ఈక్వల్ టు డిశ్చార్జ్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు కదండి, ఏవి. ఏ అంటే మనకి π/4 d² ఇంటూ V. హెచ్ఎఫ్ అంటే 4FL V² by 2ZD. సో మనకి పవర్ అన్నది కావాలి కాబట్టి సో మనకి పవర్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం సో మనకి ఇక్కడ మ్యాక్సిమం పవర్ dP/dV ఈక్వల్ టు 0. ఆల్రెడీ మనం ఇది చేసాం. సో ఇలా చేసినప్పుడు మనకి ఏమవుతుంది, H ఈక్వల్ టు 3 హెచ్ఎఫ్ అన్నది వస్తుంది. అలాగే హెచ్ఎఫ్ ఈక్వల్ టు H/3 అన్నది వస్తుంది. సో ఓకే, దస్
Thus for condition maximum power transmission is loss of head due to friction should be 1/3 of the total head supplied. So efficiency maximum H minus HF by H equal to H minus HF అంటే మనకి H/3 వచ్చింది కదా, H/3/H. సో దట్ ఈస్ 2/3. సో 66.7% అనేది వస్తుంది అనమాట. హెన్స్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ HF ఈక్వల్ టు H/3. నెక్స్ట్ డ్రా ద వెలాసిటీ ట్రయాంగిల్ జస్ట్ స్ట్రైకింగ్ ఆన్ ద సెంటర్ ఆఫ్ మూవింగ్ కర్వ్ వెయిన్. సో మూవింగ్ కర్వ్ వెయిన్. సో మనకి ఇదొక ట్రయాంగిల్, వెలాసిటీ ట్రయాంగిల్ అనేవి చూసుకోవాలి జస్ట్ స్ట్రైకింగ్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకో డిఫరెన్స్ అయితే అడిగాడండి పెల్టన్ వీల్కి ఫ్రాన్సిస్ వీల్కి. పెల్టన్ వీల్ ఈజ్ హై హెడ్ యాక్సియల్ ఫ్లో ఇంపల్స్ టర్బైన్. ఫ్రాన్సిస్ టర్బైన్ ఈజ్ మీడియం హెడ్ ఇన్వర్డ్ రేడియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్. ద వాటర్ impinges on the wheel by jet of nozzle. The guide vanes direct water on the runner vanes. Only one phase of blade is active. Both sides of the blade is active. No draft tube is required at the outlet end. Draft tube is required at outlet end. సో ఇది షార్ట్ ఆన్సర్ కాబట్టి మనం ఇలా రాస్తే సరిపోతుంది. రిమైనింగ్ ఇంకా మనకి ఒకవేళ ఎస్ఐలో కనుక అడిగినట్టయితే ఇంకొన్ని పాయింట్స్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంత స్పీడ్గా చెప్పేస్తున్నానని వేరే అనుకోద్దండి, మనకి టైం అయితే తక్కువ ఉంది కదా, కాబట్టి నేను వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ మీకు సో మెటీరియల్ని కన్వే చేసినట్టు ఉంటుంది, మీకు వాట్ ఈజ్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ నో అబౌట్ ప్రైమింగ్ ఇన్ పంప్స్? ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్ క్యావిటేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. ఓకే, ప్రైమింగ్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. సో మనకి ఎయిర్ లాక్ అన్నది జరుగుతుంది, ఆ ఎయిర్ లాక్ని మనం రిమూవ్ చేయగలగాలి. ప్రైమింగ్ ఈజ్ ఫిల్లింగ్ ఆఫ్ కేసింగ్ అండ్ సక్షన్ పైప్ ఆఫ్ ది పంప్ విత్ వాటర్. ఇట్ ఈస్ డన్ టు రిమూవ్ entrapped air in the pump. Okay, next, cavitation. At any point the flow of water of any region of liquid, if local pressure reduced to vapor pressure corresponding to liquid temperature, the liquid boils and small bubbles of vapor forms in large numbers. These bubbles travels along the flow until region of high pressure is reached. At this state, the bubble suddenly collapse with a tremendous shock and adjacent wall. This phenomena is called cavitation. So due to cavitation, turbine runners and pump impellers get damaged. Suction pipes, discharge pipes, flow pipes gets closed. Okay nandi, so idi cavitation. So next question, state the purpose of seals and packages. So the purpose of seals and packages: to seal in oil, grease or other fluid, seal out dirt, fluid and contaminants, to maintain applied pressure or vacuum, to prevent the leakage of oil into out or of the machine. So explain the function of any 4 elements of the pneumatic circuits: oil reservoir, pump, pressure control valve, filter. So oil reservoir, it is simply sums to store the hydraulic oil. It provides continuous supply of oil to the system through pump and gets back from the system. Pump, it is provided necessary flow energy to the hydraulic oil. Next, pressure control valves, it regulates the pressure in the circuit. Filter, it cleans the hydraulic oil by removing the dirt, foreign particles before entering the pump. And draw the pneumatic symbols of the following items. Next, restricted pressure system, air compressor, storage tank, double acting సిలిండర్. రిస్ట్రిక్టెడ్ ప్రెజర్ వాల్వ్ అయితే ఒక లైన్, ఒక 2 ఆర్క్లు, ఒక డాట్. ఎయిర్ కంప్రెసర్ అండ్ స్టోరేజ్ ట్యాంక్, డబుల్ యాక్టింగ్. నెక్స్ట్, డిఫైన్ ద టర్మ్స్ మాస్ డెన్సిటీ, intensity of pressure at state their units. Mass density can be defined as the mass of fluid per unit volume. Intensity of pressure, the pressure at a point in a fluid is the normal compressive force per unit area at the point is called intensity of pressure. It is measured by a Newton per meter square or kilonewton per meter square or bar. Next, write down the Darcy equation of loss of head of frictional pipe. Already మనం ఇది తెలుసుకున్నాం. Darcy equation HF equal to 4L V square by 2ZD కదా. సో దాన్నే మనం FL Q square by
3d5 కింద కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏ సర్క్యులర్ పైప్ ఆఫ్ 200 mm dia and carries oil of specific gravity 0.8 at the rate 120 liter per second and under a pressure of 2 kPa. Calculate the total energy in meter at the point of 3 meters above the datum line. D. ఓకే 250 SQPZQ అన్నది ఇచ్చాడు. సో మనకి ఇక్కడ డిశ్చార్జ్ ఈక్వల్ టు మనకి ఏవి కాబట్టి క్యూ ఈక్వల్ టు ఏవి కాబట్టి క్యూ అంటే మనకి 0.12 వచ్చింది. నెక్స్ట్ ఏరియా మనకి తెలుసు. సో దాని నుంచి మనం వీని ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ ఎనర్జీ అంటే మనకి ఏంటండి P/W ప్లస్ V²/2G ప్లస్ Z కదా. సో ఇక్కడ మనకి టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు P/WS ప్లస్ V²/2 ప్లస్ Z. సో 2000 W అంటే మనకి సో ఇలా మనకి సో మనకి ఇక్కడ పవర్ అంటే 2000 ఇంటూ W అంటే మనకి 9810 ఇంటూ మనకి S అంటే 0.8 ఇచ్చాడు, V అంటే 2.5 స్క్వేర్ బై 2 ప్లస్ 3. సో ఈ అన్నది మనకి 6.37 మీటర్స్ అన్నది వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ ద కప్లాన్ టర్బైన్ అండ్ ఫ్రాన్సిస్ టర్బైన్. సో కప్లాన్ టర్బైన్ ఈజ్ యాక్సియల్ ఫ్లో టర్బైన్, ఫ్రాన్సిస్ టర్బైన్ మిక్స్డ్ ఫ్లో టర్బైన్. Kaplan turbine rotor has 4 to 6 blades, Francis turbine 10 to 25 blades. Kaplan blade are adjustable, Francis turbine blades can be adjusted. So it operates at low heads, it operates at medium heads. So idoka difference anadi vachindi. What is meant by cavitation and what is the effect of cavitation in the pipe? So manaki idi already మనం ముందు నేర్చుకున్నాం. నెక్స్ట్ సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్ హ్యాస్ ప్లంజ్ డయామీటర్ 300 mm అండ్ స్ట్రోక్ 200 mm if the speed of pump 30 rpm and delivers 6.5 liter per second of water. Find the coefficient of discharge as percentage of slip of the pump. సో ఇందులో ఆల్రెడీ మనం కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అన్నది కావాలి అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో మనకి యాక్చువల్ డిశ్చార్జ్ కావాలి, థియరిటికల్ డిశ్చార్జ్ కూడా తెలియాలి. దాన్ని బట్టి మనకి కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అన్నది యాక్చువల్ డిశ్చార్జ్ బై థియరిటికల్ డిశ్చార్జ్. సో నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ వచ్చిన తర్వాత మనం స్లిప్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. స్లిప్కి ఫార్ములా ఏంటంటే థియరిటికల్ డిశ్చార్జ్ మైనస్ యాక్చువల్ డిశ్చార్జ్ బై థియరిటికల్ డిశ్చార్జ్. సో దాని నుంచి మనకి 7.14 స్లిప్ పర్సంటేజ్ అన్నది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పెల్టన్ వీల్. పెల్టన్ వీల్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. వర్కింగ్ ప్రిన్సిపల్ పెల్టన్ వీల్ అంటే ఏంటి, మనకి యాక్సియల్ ఫ్లో ఐ హెడ్ ఇంపల్స్ టర్బైన్. సో రన్నర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లార్జర్ సర్క్యులర్ వీల్ విత్ డబుల్ హెమిస్పెరికల్ బకెట్స్. The jet impinges on the wheel from one or more nozzles and strike the buckets and its center and flow axially in the both directions. Due to jet strike, wheel rotates with high speed. The turbine wheel is coupled to generator. Due to rotation of the turbine, power will be developed in the generator. ఇది డయాగ్రామ్, పెల్టన్ వీల్ యొక్క డయాగ్రామ్. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హైడ్రాలిక్ ఇంటెన్సిఫియర్. సో హైడ్రాలిక్ ఇంటెన్సిఫియర్, సో డయాగ్రామ్ ఇదండి హైడ్రాలిక్ ఇంటెన్సిఫియర్. సో ఓకే, మీరు దీన్ని కొంచెం అంటే ఇదంతా చదవాలి అంటే మళ్ళీ మనకి కొంచెం ఇప్పటికే చాలా లెంతీ వీడియో అయిపోయింది, 1 hour అయిపోయింది కదా. సో మీరు ఇలా పెట్టుకొని మీకు చదివితే అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు హైడ్రాలిక్ ఇంటెన్సిఫియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సింగిల్ యాక్టింగ్ సింగిల్ స్టేజ్ కంప్రెసర్.
single acting single stage compressor. A single acting reciprocating air compressor is driven by the electric motor. When the piston moves down, air is breathed from the atmospheric into the cylinder through inlet valve. During upward motion, the piston both valves remains closed and air compressed inside the cylinder. At the end of the compression, delivery valve opened and compressed air is discharged to the reservoir as shown in. As soon as pressure falls, delivery valve closes, inlet valve opens and cycle is repeated. సో మనకు ఆల్రెడీ మనం టీడీలో నేర్చుకుని ఉంటాం కదండి, సేమ్ యాస్టీస్, కాకపోతే ఇక్కడ మనం ఎయిర్ అన్నది మనకి అవుతుంది అనమాట. సో ఇది డయాగ్రామ్. సో ఇది డయాగ్రామ్, నేమింగ్ అన్నది ఇవ్వాలి ప్రతిదానికి కూడా. వాట్ ఈస్ ద న్యూమాటిక్ సర్క్యూట్, వాట్ ఆర్ ఇట్స్ ఎలిమెంట్స్ అండ్ మెన్షన్ దేర్. Pneumatic circuit is a group of actuators, controls and conductors so arranged that they will perform the assigned operation. Pneumatic circuit consists following devices and their functions are mentioned. Pneumatic compressor, it supplies the compressed air. Directional control valves direct the airflow. Pneumatic functional control valves controls the quantity of flow and regulate the speed of airflow. Pressure control valve regulate the pressure into the circuit. Actuators, it converts the static energy of air into linear or rotary motion. Next last question paper anamata, idi model. Write the relation between intensity of pressure and pressure head, derived formula. Relation between intensity of pressure and pressure head is P equal to WH. Consider a mass of liquid contained in a vessel of uniform cross-sectional area A and depth of H. Let specific weight of the W. The weight of fluid column, specific weight into volume. Okay, W into A into H. Next, pressure P at depth H equal to weight of the column by area of base. P equal to W AH by A. సో ఏ క్యాన్సిల్ అయితే మనకి P ఈక్వల్ టు WH అనేది వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎవల్యూషన్ ఆఫ్ కంటిన్యూటీ, ఎక్స్ప్లెయిన్ ద నీడ్ స్కెచ్. సో ఇది ఎవల్యూషన్ ఆఫ్ కంటిన్యూటీ. ఎవల్యూషన్ ఆఫ్ కంటిన్యూటీ is actually a statement based on the principle of conservation of mass. Equation of continuity states that for steady flow the mass of liquid passing in unit time at different sections between any two boundaries remains constant. Consider a steady flow in a stream tube as shown in figure. Let A1 and A2 be the areas at section 1 and section 2. Similarly, V1 and V2 velocities at above two sections respectively. Mass of the liquid flowing across the two sections in unit time is same. E1 A1 V1 equal to E2 A2 V2. So that is equal to A1 V1 equal to A2 V2. Next, derive the equation for power transmitted through పైప్స్. ఇది కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకే, డయాగ్రామ్ వేసి మనం నేర్చుకున్నాం కదా. P ఈక్వల్ టు WQ ఇంటూ క్యాపిటల్ H మైనస్ HF. నెక్స్ట్, ఏ జెట్ ఆఫ్ వాటర్ 50 mm diameter and with velocity of 15 meter per second strike a series of plates moving with a velocity of 5 meter per second in the direction of the jet. Find the force exerted by the jet on the plate. Diameter 50, V 15, V is the 5. So force exerted WAV by G into V minus V. So ఆ ఫార్ములాలో వేస్తే మనకి 294 న్యూటన్స్ అన్నవి వస్తుంది. డ్రా ద నీడ్ స్కెచ్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండ్ ఇండికేట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది ప్లాంట్. సో ఇది హైడ్రో పవర్ ప్లాంట్. రిజర్వాయర్, డ్యామ్, నెక్స్ట్ పెన్ స్టాక్, నెక్స్ట్ సివేజ్ ట్యాంక్, నెక్స్ట్ వాల్వ్ హౌస్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ జనరేటర్, టర్బైన్, పవర్ హౌస్, టైల్ రేస్. సో ఇలా మనం డయాగ్రామ్ అన్నది ప్రాక్టీస్ అవ్వాలి. నెక్స్ట్, సెంట్రిఫ్యూగల్ పంప్, నీడ్ స్కెచ్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంప్. సో నెక్స్ట్, డ్రా ద నీడ్ స్కెచ్ ఆఫ్ హైడ్రాలిక్ సర్క్యూట్. ఇది కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఆయిల్ రిజర్వాయర్, ఫిల్టర్, పంప్, డైరెక్షనల్ కంట్రోల్, ప్రెజర్ కంట్రోల్, ఫంక్షనల్ కంట్రోల్, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. సో ఇది. So next, what are the purpose of seals and packages in hydraulic machines? To seals, grease, oil and other fluids, seal out dirt, fluid, ఇవి కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్, సోలనాయిడ్ వాల్వ్. సోలనాయిడ్ వాల్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సోలనాయిడ్ వాల్వ్ ఆర్ యూజ్డ్
used for directional flow control. A typical two-way solenoid valve as shown in figure 2. The solenoid plunger movement is controlled by electric current which will causes linear motion of the valve. When the solenoid coil is energized, the plunger moves. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో 24 DC పవర్ 110 AC పవర్ అన్నది కావాలి. నెక్స్ట్ డ్రా ఏ సర్క్యూట్ ఫర్ ఏ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ అండ్ లేబుల్ ద పార్ట్స్. ఇది సో డబల్ యాక్టింగ్ సిలిండర్, నెక్స్ట్ మాస్టర్ కంట్రోల్ వాల్వ్, పిలోట్ వాల్వ్, ఇది ఎయిర్ కంప్రెసర్, షటప్ వాల్వ్, ఎయిర్ సప్లై. సో ఇదొక సబ్జెక్ట్ కింద ఉంటుందండి, చాలా బాగుంటుంది అసలు. న్యూమాటిక్ కంట్రోల్ సిస్టమ్స్ అని, FPS ఫ్లూయిడ్ కంట్రోల్ సిస్టమ్స్ అని ఇలా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే షార్ట్స్ అనేవి మనం నేర్చుకున్నాం. ఇందులో ఎన్ని షార్ట్స్ అయినా మనం నేర్చుకున్న ఏవో ఒక 2 వచ్చినా కూడా మనం అటెంప్ట్ చేసినట్టే కదండి. సో వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోండి, ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.